తిరుమల తొక్కిసలాట ఘటనపై చర్యలు చేపట్టింది ఏపీ ప్రభుత్వం. ఘటనకు బాధ్యులైన అధికారులపై యాక్షన్ స్టార్ట్ అయింది. దీంతో ఇద్దరిపై సస్పెన్షన్ వేటు పడగా మరో ముగ్గురు అధికారులు బదిలీ అయ్యారు. ఘటనపై జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆదేశించిన ప్రభుత్వం నివేదిక ఆధారంగా మరిన్ని చర్యలుంటాయని స్పష్టం చేసింది. తిరుమల తొక్కిసలాట ఘటనపై సీరియస్ గా ఉంది ఏపీ ప్రభుత్వం. తొక్కిసలాట జరిగిన ప్రాంతాలు పరిశీలించిన సీఎం చంద్రబాబు ఘటనకు గల కారణాలపై ఆరా తీశారు. ఈ క్రమంలో అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు. టీటీడీ ఈవో శ్యామలరావుతో పాటు జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. భక్తుల రద్దీ చూసి టిక్కెట్లు ఇవ్వాలని తెలీదా? భక్తుల నుంచి ఫిర్యాదులొచ్చాక ఏం చేశారు అని ప్రశ్నించారు. తొక్కిసలాటలో గాయపడి చికిత్స పొందుతోన్న బాధితులను పరామర్శించిన చంద్రబాబు ఘటన గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. అధికారుల నిర్లక్ష్యంపై ఆరా తీశారు. అనంతరం టీటీడీ పరిపాలనా భవనంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. టిక్కెట్ల పంపిణీ చేసే విషయంలో డీఎస్పీ రమణకుమార్ బాధ్యత లేకుండా పనిచేశారని మండిపడ్డారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన రమణకుమార్తో పాటు గోశాల డైరెక్టర్ హర్నాథ్ రెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఉండే ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో డీఎస్పీ రమణకుమార్ అయితే బాధ్యత లేకుండా పనిచేశారు. అదే మరిగా హర్నాథ్ రెడ్డి డైరెక్టర్ గోశాల, ఒకరు పోలీస్, ఒకరు అడ్మినిస్ట్రేషన్ పెడితే ఇద్దరు అది జరగకుండా కాపాడవలసిన బాధ్యత వీళ్ళపైన ఉంది. జవాబుదారితనంతో ఉండాలి, పనిచేయాలి. ఇద్దరు పనిచేయలేదు, ఇద్దరిని సస్పెండ్ చేస్తున్నాం. బాధ్యతగా వ్యవహరించాల్సిన అధికారులు ఆ బాధ్యత సక్రమంగా నిర్వర్తించకపోవడం వల్లే విషాదం జరిగిందన్నారు చంద్రబాబు. అందుకే తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు, జేఈఓ గౌతమి, సీఎస్ఓ శ్రీధర్ను తక్షణమే బదిలీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఎవరైతే ఆఫీసర్స్గా ఉండి ఎస్పీ సుబ్బరాయుడు గారు కానీ, జేఈఓ గౌతమి కానీ, సివిఎస్ఓ శ్రీధర్ ముగ్గురిని తక్షణమే ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. మనమంతా బాధ్యతతో ప్రవర్తించవలసిన వ్యక్తులు. మన వల్ల ఇలాంటివి జరిగినప్పుడు వీళ్ళు కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది కూడా వాళ్ళకి ఇచ్చేస్తాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అధికారులు, పోలీసుల బాధ్యతారాహిత్యంపై మండిపడ్డారు. అధికారులు చేసిన తప్పులకు తమపై నిందలు పడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల్లో కొందరు కావాలని చేశారా అనే అనుమానాలు కూడా ఉన్నాయన్నారు పవన్ కళ్యాణ్. ఈ అనుమానాలన్నింటిపై కూడా విచారణ జరగాలన్నారు. ఇంతమంది పోలీసు అధికారులున్నా తప్పు ఎందుకు జరిగిందన్న పవన్ కళ్యాణ్ పోలీస్ శాఖ నిర్లక్ష్యంపై సీఎం, డీజీపీ దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు. ఇది కావాలి ఉద్దేశపూర్వకంగా చేశారా ఆ కోణం కూడా చూడాలి. ఎందుకంటే నిర్లక్ష్యం కావాలని వహించాలి. ఎందుకంటే నాకు ఇప్పుడే అనిపిస్తాం, నేను వచ్చి ఈ రోజున పోలీసుల గురించి మాట్లాడుతూ ఉంటే ఒక్కరు బాధ్యత తీసుకోవట్లా. ఇంత సజావుగా మాట్లాడుతుందంటే నేను బాధ్యత తీసుకొని నేను అరిస్తే తప్ప పోలీసులు యాక్ట్ చేయట్లేదు. ఇస్ ఇట్ డన్ ఆన్ పర్పస్? ఏపీ బీజేపీ కూడా సీఎం, డిప్యూటీ సీఎంల వాదనతో ఏకీభవిస్తోంది. తిరుపతి చరిత్రలో ఇలాంటి ఘటన ఎప్పుడూ జరగలేదని ఆవేదన వ్యక్తం చేసిన ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. దేవస్థానం చరిత్రలో ఈ రకమైనటువంటి దుర్ఘటన ఎప్పుడూ జరగలేదు కనుక టీటీడీ వాళ్ళు ఖచ్చితంగా దీని మీద బాగా క్షుణ్ణంగా ఎంక్వైరీ చేసి ఎవరైతే దీనికి బాధ్యులో వారిని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి అనేది మా యొక్క డిమాండ్. టిక్కెట్ల కోసం లక్షల మంది భక్తులు వస్తారని ముందే తెలిసినా భద్రతా ప్రోటోకాల్స్ ఎందుకు పాటించలేదని ప్రశ్నించారు మాజీ సీఎం జగన్. ఘటనకు అధికారులతో పాటు చంద్రబాబు కూడా బాధ్యులే అన్న జగన్ బాధ్యులందరిపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. టికెట్లు ఇచ్చే కౌంటర్ల దగ్గర ఎందుకు మీరు సెక్యూరిటీ అరేంజ్మెంట్స్, ప్రోటోకాల్స్ పాటించలేదు అని అడుగుతా ఉన్నా. కారణం ఏమిటి అంటే ఇక్కడ ఉన్న టీటీడీ అధికారుల దగ్గర నుంచి, టీటీడీ చైర్మన్ దగ్గర నుంచి, ఎస్పీ దగ్గర నుంచి, కలెక్టర్ దగ్గర వరకు అందరూ కూడా దీంట్లో భాగస్వాములే. తిరుమల తొక్కిసలాట ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి మరింత మంది అధికారులపై చర్యలు తీసుకునే యోచనలో ఉంది ఏపీ ప్రభుత్వం. ఏదేమైనా భవిష్యత్తులో ఇలాంటి విషాదకర ఘటనలు పునరావృతం కాకూడదని భావిస్తోంది చంద్రబాబు సర్కార్.